ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులని నరేంద్ర మోడీ గారు పొట్టన పెట్టుకున్నారు. ఆయనకి ఎలక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి, మతాల మధ్యలో కులాల మధ్యలో పెట్టే రొల్లిలో ఉన్న మీద చిత్తశుద్ధి విద్యార్థుల మీద లేదు. అనేక సెంటర్లల్లో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో 70 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. దేశంలో 2016లో నీట్ స్థాపించడం జరిగింది. నీట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తే తప్ప మిగతా వాళ్ళకి రావు. కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ని ప్రక్షాళన చేయాలి. నీటిని నిర్వహించుకోవడానికి ఏ రాష్ట్రంలో వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క మార్చి 18 ఈ యొక్క మార్చిని చాలా అద్భుతంగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తిరగనియమని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులని నరేంద్ర మోడీ గారు పొట్టన పెట్టుకున్నారు. ఆయనకి ఎలక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి, మతాల మధ్యలో కులాల మధ్యలో పెట్టే రొల్లిలో ఉన్న మీద చిత్తశుద్ధి విద్యార్థుల మీద లేదు. అనేక సెంటర్లల్లో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో 70 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. దేశంలో 2016లో నీట్ స్థాపించడం జరిగింది. నీట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తే తప్ప మిగతా వాళ్ళకి రావు. కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ని ప్రక్షాళన చేయాలి. నీటిని నిర్వహించుకోవడానికి ఏ రాష్ట్రంలో వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క మార్చి 18 ఈ యొక్క మార్చిని చాలా అద్భుతంగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తిరగనియమని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులని నరేంద్ర మోడీ గారు పొట్టన పెట్టుకున్నారు. ఆయనకి ఎలక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి, మతాల మధ్యలో కులాల మధ్యలో పెట్టే రొల్లిలో ఉన్న మీద చిత్తశుద్ధి విద్యార్థుల మీద లేదు. అనేక సెంటర్లల్లో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో 70 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. దేశంలో 2016లో నీట్ స్థాపించడం జరిగింది. నీట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తే తప్ప మిగతా వాళ్ళకి రావు. కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ని ప్రక్షాళన చేయాలి. నీటిని నిర్వహించుకోవడానికి ఏ రాష్ట్రంలో వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క మార్చి 18 ఈ యొక్క మార్చిని చాలా అద్భుతంగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తిరగనియమని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులని నరేంద్ర మోడీ గారు పొట్టన పెట్టుకున్నారు. ఆయనకి ఎలక్షన్ల మీద ఉన్న చిత్తశుద్ధి, మతాల మధ్యలో కులాల మధ్యలో పెట్టే రొల్లిలో ఉన్న మీద చిత్తశుద్ధి విద్యార్థుల మీద లేదు. అనేక సెంటర్లల్లో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో 70 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. దేశంలో 2016లో నీట్ స్థాపించడం జరిగింది. నీట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తే తప్ప మిగతా వాళ్ళకి రావు. కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ని ప్రక్షాళన చేయాలి. నీటిని నిర్వహించుకోవడానికి ఏ రాష్ట్రంలో వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క మార్చి 18 ఈ యొక్క మార్చిని చాలా అద్భుతంగా మేము ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తిరగనియమని కూడా తెలియజేస్తున్నాం.